సో హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియోలో నేను డిఎస్సికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వాటి గురించి అయితే నేను కంప్లీట్గా ఒక పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ పీడిఎఫ్లో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, లోకల్ స్టేటస్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి, ఏజ్ క్రైటీరియా గురించి, అన్నిటి గురించి నేను పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కంప్లీట్గా అయితే ఇక్కడైతే నేను ప్రిపేర్ చేయడం అయింది. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంతే అండి. సో సో ఇక్కడ ఫస్ట్ మన చెక్ లిస్ట్ చూద్దామండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఫస్ట్ టైం. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అండి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. సో మీరైతే మీ మెగా డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఆన్లైన్ది, అదైతే ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి, ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్, తర్వాత మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఆ సర్టిఫికేట్ కానీ, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు బీఈడి చేసినారు కదా ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్, తర్వాత మీ టెట్ స్కోర్ ఒరిజినల్ స్కోర్ కార్డు ఉంటుంది కదా అది మెమో కార్డు కావాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ అండి, 4th నుంచి 10th వరకు 7 years ఉండాలి. సో మీకు ఇన్ కేస్ అలా 7 years కంటిన్యూస్గా లేదనుకోండి, మీరైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది, అది ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు మీ మండల్లో. తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ అండి, బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు ఏ మీడియంలో చదివారనే దానికోసం ఇది బోనఫైడ్ సర్టిఫికేట్. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, సో సో బీసీ ఎస్టీ ఈబీసీ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్గా ఉండేది కావాలి. తర్వాత ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అది తెలిసిందే మనకి, పిహెచ్ సర్టిఫికేట్ ఎవరైనా అంటే ఫిజికల్ కోటా రిజర్వేషన్ కోటా ఉన్న వాళ్ళకి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్, సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో ఆర్మీ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకైతే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ అంటే ఏదంటే ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటుంది కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఎన్ఓసి అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎన్ఓసి అనేది ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేస్తున్నారో మీరైతే ఎన్ఓసి అనేది తీసుకోవాలండి. ఎప్పుడు తీసుకోవాలంటే మీకు కాల్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత తీసుకోండి ఎన్ఓసి అనేది, ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి. సో తర్వాత ఇవి చూడండి, ఇవి మెయిన్. సో మీ నేమ్ సర్నేమ్ అనేది డిఎస్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్లో కూడా అలాగే మ్యాచ్ అవ్వాలండి ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో డిఎస్సిలో ఏం పెట్టారో ఆ ఎస్ఎస్సి వాటిలో కూడా అలాగే ఉండాలి. మ్యాక్సిమం 100% అలాగే ఉండాలి. ఇన్ కేస్ సర్నేమ్ అనేది ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళకి సర్నేమ్ అయితే చేంజ్ అయ్యింటుంది, మీరైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. అలాగే కొంతమంది లీగల్గా నేమ్ చేంజ్ చేసుకోంటారు అబ్బాయిలకు కూడా, అలాంటి వాళ్ళకి గెడ్జెట్ నోటిఫికేషన్ ద్వారా చేసుకోంటారు. మీరు ఆ గెడ్జెట్ నోటిఫికేషన్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. తర్వాత పేరెంట్స్ నేమ్ అనేది ఎస్ఎస్సిలో డిఎస్సిలో ఉండేది కరెక్ట్గా ఉండాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలా లేకుంటే మీకైతే కష్టం. అంటే ఫాదర్ మదర్ నేమ్ అనేది మీ డిఎస్సి అప్లికేషన్ ఎలాగో ఉందో సేమ్ ఎస్ఎస్సి అప్లికేషన్ కూడా సేమ్ అలాగ ఉండాలి. నెక్స్ట్ ఐడి నెంబర్ అనేది హాల్ టికెట్ స్కోర్ కార్డ్ అనేది మ్యాచ్ అవ్వాలంటున్నారు. తర్వాత ఆధార్ నంబర్ అనేది ఏదైతే అప్లికేషన్ ఉందో సేమ్ ఆధార్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి, అది చెక్ చేస్తారు. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ అండి, సో అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అది ఓకే. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండి, డిఈడి చేస్తుంటారు కదా, సో దానికి సంబంధించినవన్నీ మీరు డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, మీడియం అనేది కంప్లీట్గా మీరైతే ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత నాన్ లోకల్ స్టేటస్ చూడండి. సో మీరు డిఎస్సి అప్లికేషన్లో పెట్టింటారు కదా లోకల్ నాన్ లోకల్ అంటే, సో మీ స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ కేస్ మీరు ప్రైవేట్లో చదివింటే మాత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో తర్వాత ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మస్ట్గా ఎస్ఎస్సిలో ఉన్నట్టే ఉండాలి డిఎస్సి అప్లికేషన్లో. తర్వాత ఓసీ వాళ్ళకైతే 44 years, ఈడబ్ల్యూసీ బీసీ వాళ్ళకి ఏజ్ అనేది 49 years, అక్కడ డేట్ ఎగ్జాక్ట్గా ఇచ్చారు 1/17/1975. పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 54 years అండి. సో ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే డిఫెన్స్ సర్వీస్ ప్లస్ 3 years, యాక్చువల్ ఏజ్ మ్యాక్సిమం 61 ఇచ్చారు. సో పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఇప్పుడు ప్రిన్సిపల్ పోస్ట్కి మనకి కంప్లీట్గా మాస్టర్స్ ఉండాలి, డిగ్రీ 50% ఉండాలి, బీఈడి ప్లస్ స్పెషల్ బీఈడి ఉండాలి. సో తర్వాత స్కూల్ అసిస్టెంట్ చూడండి అండి ఇక్కడ. సో మీరు ఇక్కడ క్లియర్గా నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు, మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి, మీరు ఒకసారి చూసుకోండి. స్కూల్ అసిస్టెంట్స్కి అయితే గ్రాడ్యుయేషన్ అయితే 50% ఉండాలి మార్క్స్ పరంగా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40%. సో తర్వాత డిగ్రీ అనేది ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 4 years ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఆ పర్సంటేజ్లు అనేది ఉండాలండి, మినిమం పర్సెంట్ ఇక్కడైతే మెన్షన్ చేశారు, మీకు ఏదైతే చేశారో ఆ పర్సంటేజ్లు అయితే ఉండాలి. సో నెక్స్ట్
సో మనం ఇందాక క్వాలిఫికేషన్ డిస్కస్ చేసాం కదా, ప్రిన్సిపల్కి క్వాలిఫికేషన్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ సెకండ్ గ్రేడ్కి. సో ఎంత అంటే మార్క్స్ అండి, ఇవన్నీ ఎంత పర్సెంటేజ్ ఉండాలండి ఓవరాల్గా వాళ్ళ క్వాలిఫికేషన్లో మార్క్స్ మినిమం అనేది ఇంత ఉండాలి. తర్వాత పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లకి ఆన్లైన్ సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. మెయిన్ ఆ పర్సెంటేజ్ డిసేబిలిటీ ఎంత ఉందో అది మ్యాచ్ అవ్వాలి. సో సదరం అంటే పిహెచ్ అయితే ఎవరైతే అంటారో మీరు సదరం సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. సో అది రీసెంట్గా ఉండేలాగా చూసుకోండి. సో తర్వాత మెయిన్ క్యాండిడేట్స్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ప్రొడ్యూస్ చేయాలండి. దానిపైన కంపల్సరీ గజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే ఉండాలి మెయిన్. సో అలాగే విత్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు అవి 3 సెట్స్ ఉండాలి. మీరైతే 5 తీసుకోండి. తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి, 5 ఉండాలి. ఇక్కడ 3 అని మెన్షన్ చేసి మీరు 5 తీసుకోండి ఎక్స్ట్రాగా. సో అదైతే నో ఇష్యూ. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు క్యాండిడేట్ ఫైల్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దేర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ అండి. సో సో అదైతే చూసుకోండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దీంట్లో అయితే మీకు అయితే టైం అయితే ఇవ్వరండి. డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మీరు అప్పుడే ఆ టైంలో ప్రొడ్యూస్ చేయాలి, ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వరు. సో అది దానివల్ల ఆ క్యాండిడేట్ కి రిజెక్ట్ అయితే నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆ పోస్ట్ అనేది వాళ్ళు అంటే వాళ్ళైతే పిలుస్తారండి. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూడండి, రిజర్వ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూసి. సో మీరు ఈడబ్ల్యూసీ పెట్టింటే మీరు అయితే ఈడబ్ల్యూసీ అయితే ఖచ్చితంగా పెట్టాలండి, క్యాస్ట్ సర్టిఫికేట్స్. తర్వాత టెట్ స్కోర్స్. సో ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చి టెట్ స్కోర్ ఓసీకి 90, బీసీకి 75, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 ఉండాలి. దాని హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు మ్యాచ్ అవ్వాలి. డిఎస్సిలో మీరు ఏదైతే పెట్టారో అప్లికేషన్లో ఆ స్కోర్స్ అనేది కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ మిస్టేక్స్ ఉంటే మాత్రం కష్టం. తర్వాత కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ అనేది వాళ్ళు గుర్తించారు ఆంధ్రప్రదేశ్లో. ఈ ఈ యూనివర్సిటీలు ఎవరన్నా చేసింటే మాత్రం అది ఫేక్. మీరు అక్కడికి వెళ్తే మీ పైన యాక్షన్ అయితే తీసుకుంటారు, క్రిమినల్ యాక్షన్. సో ఇక్కడ ఎవరైనా సరే ఈ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న యూనివర్సిటీలో మీరు కానీ డిగ్రీ కానీ పొందంటే మీరు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే ఫేక్ అన్నారు. సో వీటిపైన అయితే క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకుంటారండి కంపల్సరీ. సో అంటే మీరు వెరిఫికేషన్ టైంలో మీరు ఫేక్ కానీ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేస్తే మాత్రం క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకుంటారు. సో అదైతే గుర్తుంచుకోండి మెయిన్. చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుందండి. సో ఇది కంప్లీట్గా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. తర్వాత గెజెట్ ఆఫీసర్స్ అంటే మీరు ఎంఆర్ఓ కానీ, ఎంఈఓ కానీ, ఎంపీడీఓ కానీ సిగ్నేచర్స్ చూసుకుంటే సరిపోతుంది. లేదు అంటే వీళ్ళు జూనియర్ లెక్చరర్స్ ఉంటారు కండి గవర్నమెంట్ కాలేజెస్లో, వాళ్ళకి కానీ గెజెట్ సిగ్నేచర్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా సైన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే హై స్కూల్స్లో హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఆ సార్ దగ్గర నుంచి కూడా మీరు సిగ్నేచర్ చేసుకుంటే గెజెట్ పైన అంటే వాళ్ళకి గెజెట్ వాళ్ళ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది మీకు గెజెట్. అంటే గెజెట్ అసిస్టేషన్ ఉంది కదా, దానికి సరిపోతుంది అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.